పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ షా అఫ్రిదీకి బిగ్ బ్యాష్ లీగ్ 2025-2026లో ఘోర అవమానం ఎదురైంది. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ అతడిపై చర్యలు తీసుకున్నాడు. ప్రమాదకర బౌలింగ్ కారణంగా అఫ్రిదీ బౌలింగ్ ను అంపైర్ రద్దు చేశాడు. దాంతో ఓవర్ మధ్యలోనే అతడు బౌలింగ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన తాజాగా సిమ్మన్స్ స్టేడియంలో మెల్బోర్న్ రెనిగేట్స్ బ్రిస్బెన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెల్బోర్న్ రెనిగేట్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్లోని మూడో బంతిని షాహిన్ అఫ్రిదీ హై ఫుల్ టాస్ గా వేశాడు. బంతి టీమ్ సీఫర్డ్ హెల్మెట్ కు తాకింది. ఎంపైర్ నో బాల్ ఇవ్వడంతో పాటు తొలి బీమర్ గా ప్రకటించాడు. 4వ బంతిని ఒలింపిక్ ఆడగా ఆఫ్ సైడ్ ఫుల్ టాస్ గా అఫ్రిదీ సంధించాడు. అయితే ఈ బంతిని కూడా ఎంపైర్ నో బాల్ గా ప్రకటించాడు. 5వ బంతిని కూడా హై ఫుల్ టాస్ గా వేశాడు. దీంతో ఎంపైర్లు వాటిని ప్రమాదకర బంతులుగా పరిగణించారు. షాహిన్ బౌలింగ్ ను నిలిపివేశారు. కెప్టెన్ నాథన్ మెక్స్వీతో మాట్లాడి అఫ్రిదీని బౌలింగ్ నుంచి తప్పించారు. ఆ ఓవర్లో మిగిలిన 2 బంతులను కెప్టెన్ మెక్స్వీని పూర్తి చేయాల్సి వచ్చింది. అయితే మైదానం విడిచిపోతూ షాహిన్ అఫ్రిదీ నిరాశతో చిరునవ్వు నవ్వాడు. అతని బీబీఎల్ డెబ్యూ స్పెల్ అక్కడితో ముగిసింది. 2.4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. 18వ ఓవర్లలో మొత్తం 15 పరుగులు వచ్చాయి. అందులో 3 నో బాల్స్ తో పాటు 2 వైడ్స్ కూడా ఉన్నాయి. ఇక ఐసీసీ రూల్స్ ప్రకారం ఓ బౌలర్ ఒకే ఓవర్లో 2 బీమర్స్ అందిస్తే అతన్ని బౌలింగ్ నుంచి తప్పిస్తారు. మ్యాచ్ లో మళ్లీ బౌలింగ్ చేయకుండా సస్పెండ్ చేస్తారు. ఇక మ్యాచ్ రిఫరీ అఫ్రిదీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో అతని మ్యాచ్ ఫీజులో కోత పడే ఛాన్స్ కూడా ఉంది. అలాగే బీబీఎల్ అరంగేట్రంలోనే సస్పెన్షన్ కు గురైన షాహిన్ షా అఫ్రిదీపై సోషల్ మీడియా వేదికగా జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. పాపం పాక్ ప్రీమియర్ బౌలర్ కు ఎంత గతిపట్టే అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ లో మెల్బోర్న్ రెనిగేట్స్ 212 భారీ స్కోర్ ను సాధించింది. ఈ భారీ ఛేదంలో బ్రిస్బెన్ హీట్ 8 వికెట్లకు 198 రన్స్ చేసి 14 పరుగుల తేడాతో ఓడింది. బ్యాటింగ్ లో షాహిన్ అఫ్రిదీ 3 బంతులాడి డకౌట్ అయ్యాడు.